చెప్పు. ప్రస్తుతం ఏపీలో మనకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కదా. సూపర్ 6 అని కొన్ని ఉచిత పథకాలు, ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 అని చెప్పి మహిళలకు ఇవ్వడం జరుగుతుంది కదా. సో అవన్నీ కూడా హామీలు తీర్చేస్తారు అనుకుంటున్నారా, ఇచ్చిన హామీలు? అంటే చెప్పినాడు కాబట్టి ఇంకా ఆయన ఇవ్వడు. ఇంకా ఇంకా ఏవి కొన్ని అదే పింఛనీళ్ళు ఇస్తున్నాడు, పెన్షన్లు ముసలి వాళ్ళకు. ఇంకా వచ్చేసి ఇంకా ఏది ఇంకా చేస్తున్నాడు కదా. అంటే ఒకటి రెండు ఇంతకు ముందు చూసుకున్నట్టయితే ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్లో అన్నీ కూడా ఎక్కువ ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు అన్నారు. మరి ఇప్పుడు ఈయన ఇచ్చే సూపర్ 6లో కూడా ఉచిత పథకాలే ఎక్కువ ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రజల సోమరిపోతులు ఎవరు? ఏమో మరి ఎట్లెట్లనో మరి వాళ్ళకే తెలుస్తుంది. అమరావతి డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి క్యాపిటల్ తీసుకొస్తున్నారు కదా, రాజధానిని తీసుకొస్తున్నారు కదా. సో ఈ ప్రభుత్వంలో రాజధాని వస్తుంది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏమో మరి ఎట్లా ఏం చేస్తాడో అని మేము అదే ఆలోచన చేస్తున్నాం. ఆయన ఏం చేస్తున్నాడో వచ్చి అని అందరికీ బాగా చేస్తున్నాడా అని. అంటే ఇప్పుడు మీ పిల్లలు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ వలస వచ్చేసి ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా. సో ఇప్పటికైనా ఈ గవర్నమెంట్లోనే ఆ వలస రావడం ఆగిపోతుందా, తగ్గుతుందా అనుకోవచ్చు? తగ్గిపోతుంది అని అందరూ అనుకునే కదా ఆయన రప్పించినారు. తగ్గిపోవాలనే కదా ఆయన రప్పించినారు. ఇంతకుముందు ఆయన ఏం ఇట్లా చేసినాడని ఇంకా ఆయన బాగా డెవలప్ చేస్తాడనే కదా ఆయన రావాలని అందరూ ఆయన రప్పించినారమ్మా. థ్యాంక్ యూ.